ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియల్టీ. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. దీనికి ముందు రిలీజ్ చేసిన వీడియోలో మీరందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తి వివరాలు మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా నేను ఒక విషయం గురించి మార్కెట్లో చాలా బాగా వింటున్నాను. అదేంటి అంటే 2050 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాని గురించి విపరీతమైన ప్రోపకాండ బయట జరుగుతూ ఉంది. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అన్నది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 2031 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న రెసిడెన్షియల్ జోన్స్ అలాగే రిమైనింగ్ జోన్స్ ఏదైతే ఉన్నాయో 2050 మాస్టర్ ప్లాన్కి చాలా వరకు జోన్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి. పెరి అర్బన్ జోన్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో రెసిడెన్షియల్ జోన్లోకి వస్తాయి. 111 జీవోలో ఉన్న ల్యాండ్స్ రెసిడెన్షియల్ జోన్లోకి వస్తాయి. అలాగే కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి కూడా రెసిడెన్షియల్ జోన్లోకి వస్తాయని చెప్పి విపరీతమైన ప్రోపకాండ జరగడం నిజంగా నేను చాలాసార్లు చాలా చోట్ల వింటూ ఉన్నాను. బట్ 2050 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది నిజంగా వచ్చేంత వరకు కూడాను ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది మనం పూర్తిగా గ్రహించలేం. దాన్ని బట్టి ఏ ఇన్వెస్టర్ అయినా కానీ బయట ఇలాంటి వర్డ్స్ నమ్మి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటాను. ఎందుకు అంటే మీరు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో డెఫినెట్గా ఒక మంచి ప్లేస్ చూసి డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో చూసుకొని అప్రూవల్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని రెసిడెన్షియల్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది చాలా కరెక్ట్ అంటాను. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు 345 కిలోమీటర్ల మేర డెవలప్ చేస్తూ ఉన్నారో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో HMDA లిమిట్స్ రీజనల్ రింగ్ రోడ్ వరకు పొడిగిస్తాము అని చెప్పడం జరిగింది. బట్ దీనికి బయట ఏ రకంగా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయంటే 2050 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా జోన్స్ అన్నీ కూడా మారిపోతాయి. 111 జీవోలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్లోకి వస్తాయి. పెరి అర్బన్ జోన్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్లోకి వస్తాయి. కన్జర్వేషన్ జోన్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్లోకి వస్తాయి. అలాగే 111 జీవోలో ఉన్న ల్యాండ్స్ కూడా. బట్ ఇవేమీ కరెక్ట్ కాదు అంటాను. ఎందుకు అంటే అఫీషియల్గా గవర్నమెంట్ 2050 మాస్టర్ ప్లాన్ అన్నది రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడ ఏ జోన్ ఉంటుంది ఏంటి అన్నది అప్పటి వరకు ఎవరికి తెలియని పరిస్థితి. దాన్ని బేస్ చేసుకొని ఏ ఇన్వెస్టర్ అయినా కానీ ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది 100% కరెక్ట్ అంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మంతెన రియల్టీ.